అందరికీ నమస్కారం. నేను కృష్ణార్జున్ రంగపురి. ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు రావడం సహజం. ఈ ఎన్నికలు రాగానే ముందు నామినేషన్లు, ఆ తర్వాత ఉపసంహరణలు వేటికవే వేగంగా జరిగిపోతూనే ఉంటాయి. తుదిపోరులో ఉన్న అభ్యర్థులు ప్రచార హోరు ప్రారంభిస్తారు. బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తుంటారు. మరోపక్క ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతుంది. ఉద్యోగులందరికీ ఎన్నికల విధులలో పాల్గొనమని ఉత్తర్వులు ఇస్తుంది. దానికి సిబ్బందిని సిద్ధం చేయడానికి శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఈలోగా ఎన్నికల తేదీ రానే వస్తుంది. అది ఏ కాలమైనా, ఎంతటి కష్టమైనా ఉద్యోగులు తమ బాధ్యతగా భావించి సజావుగా ఎన్నికలు పూర్తి చేస్తారు. ఎన్నికల నిర్వహణ మీద సిబ్బందికి ఇచ్చే ట్రైనింగులు ఎంత అవసరమో, ఓటరుకు తమ ఓటును వినియోగించుకోవడం మీద అవేర్నెస్ కల్పించడం కూడా అంతే అవసరం. అంటే ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పడమే కాదు, ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వచ్చిన ఓటరు తమ ఓటును సకాలంలో ఎలా వేయాలి అనే దాని మీద కూడా ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలని నా భావన. ఇప్పుడు అలాంటిది జరగడం లేదు అని కాదు. ఒక పక్క ప్రభుత్వాధికారులు, మరో పక్క రాజకీయ పార్టీలు ఎంత అవగాహన తెస్తున్నా పోలింగ్ బూత్లో ఇంకా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ సమస్యల నివారణకు నా వీడియో ఏమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. ఎన్నో ఎన్నికలలో వివిధ బాధ్యతలు నిర్వహించిన నేను ఇలా అనుకోవడానికి కారణం ఏమిటంటే, ఓటు వినియోగాన్ని అధికారులు వివరిస్తే తమకు మేలు చేస్తామని రాజకీయ పార్టీలు నమ్మకమిస్తే ఓటర్లు పోలింగ్ బూత్కు వచ్చి క్యూలో నిలబడుతున్నారు. ఇక్కడ ఎక్కువ సమయం నిలబడవలసి వస్తే అదే ఓటర్లు అసహనానికి గురవుతున్నారు. అనారోగ్యంతో బాధపడే ఓటర్లు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఎన్నికల సిబ్బంది తమ ప్రమేయం లేని ఆలస్యానికి తాము మాటపడుతూ ఒత్తిడికి గురవుతున్నారు. మండు వేసవిలో ఇది ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ సహజంగా తీసుకునే సమయానికి మించి ఇతర ఆలస్యాలను ఎలా నివారించవచ్చో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గత ఎన్నికల నుండి వయోవృద్ధులు పోలింగ్ బూత్ వరకు వచ్చే అవసరం లేకుండా ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిని వృద్ధులందరూ ఉపయోగించుకుంటే వారి వల్ల కలిగే ఆలస్యాన్ని నివారించవచ్చు. ఎన్నిసార్లు ఓటు వేసిన అనుభవం ఉన్నా ప్రతిసారి పోలింగ్ బూత్లో ఆందోళన చెందే వారి వల్ల కానీ, కొత్తగా ఓటు వచ్చిన వారి వల్ల కానీ ఆలస్యం కాకుండా ఉండాలంటే నేను చెప్పే విధంగా సిద్ధం కండి. స్లిప్ ఒకటి తెచ్చావు, ఐడి కార్డ్ ఏది? ఇది ఒకటే ఇచ్చారు సార్. ఇది ఒక్కటే కుదరదు, ఐడి కార్డు తీసుకుంటాపు. అది తెలుసు సార్, నాకు కావాలంటే అడగండి సార్. అవు నాకు తెలుసు సార్. అది ఎలా కుదిరింది సార్? నేను ఒప్పుకోను. మీరు పోలింగ్ బూత్కు వెళ్ళేటప్పుడే ఓటర్ లిస్టులో మీ పేరు ఎక్కడ ఉందో తెలియజేసే స్లిప్పు మరియు ప్రభుత్వం నిర్దేశించిన ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు తీసుకువెళ్ళండి. ఏదో ఒక్కటి మాత్రమే తీసుకువెళ్ళి పోలింగ్ సిబ్బందితో వాదించి విలువైన సమయాన్ని వృధా చేయకండి. మొదటి ఆఫీసర్ మీరు తెచ్చిన స్లిప్పు మరియు ఐడెంటిటీ కార్డులు పరిశీలించి వెనుక కూర్చున్న ఏజెంట్ల ఆమోదంతో మిమ్మల్ని అనుమతించి రెండవ ఆఫీసర్ వద్దకు ముందుకు పంపిస్తారు. లేదంటే మీరు వెనుదిరగవలసి వస్తుంది. బేది రామకృష్ణ 253. ఓకే సార్. ఓకే సార్. బాబు ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఓకే. వద్దమ్మా, ఇక్కడ పెట్టే, తిప్పేసి. అవసరం లేదు, ఇక్కడ పెట్టే.
ఇది కాదమ్మా, ఇది కాదు, ఇది కూడా కాదు. మరి అక్కడికి వెళ్ళి బాబు. ఇక రెండవ ఆఫీసర్ మీ పేరును ఐడి కార్డు నెంబర్ను నమోదు చేసుకొని మీకు ఒక స్లిప్ ఇచ్చి మీ ఎడమ చేతి చూపుడు వేలి చివరి భాగంలో ఇంకుతో గుర్తు పెడతారు. అక్కడ మీరు రిజిస్టర్లో మీ సంతకాన్ని చేయాలి. ఆ రిజిస్టర్ను మీ వైపుకు తిప్పుకుంటే ఆలస్యం అవుతుంది కనుక రివర్స్లోనే సంతకం చేయండి, పర్వాలేదు. అలాగే మీ చేతిపై ఇంకును తుడిచే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆ తర్వాత మీరు 3వ పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్తారు. ఇదే కంట్రోల్ యూనిట్. ఈ ఆఫీసర్ మీరు తెచ్చిన స్లిప్ను తీసుకొని కంట్రోల్ యూనిట్ నుండి మీకు బ్యాలెట్ ఇష్యూ చేసి మిమ్మల్ని ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మీ ఓటును వేయమని పంపిస్తారు. అంటే మీరు ఓటు ఎవరికి వేశారో ఇతరులకు తెలియకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఆ కంపార్ట్మెంట్లోకి ఒంటరిగా వెళ్ళి అక్కడ ఉన్న బ్యాలెట్ యూనిట్లలోని మీకు నచ్చిన అభ్యర్థిని గుర్తించి ఆ పేరుకు ఎదురుగా ఉన్న బటన్ను నొక్కాలన్నమాట. ఇదంతా ఎవరి సహాయం తీసుకోకుండా మీరే చేయవలసి ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉన్న దీనినే బ్యాలెట్ యూనిట్ అంటారు. మనం సమయాన్ని వృధా చేయకుండా త్వరగా ఓటు వేయవలసింది కూడా ఇక్కడే. ఇక్కడ ఏ విధంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్యాలెట్ యూనిట్లో 16 మంది పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఉంటాయి. అంటే మనం ఓటు వినియోగించుకుంటున్న నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వారిని బట్టి ఆ కంపార్ట్మెంట్లో ఈ బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 16 మంది లోపు పోటీ చేశారనుకోండి, ఇది ఒక్కటే సరిపోతుంది. 16 కంటే ఎక్కువ 32 లోపు పోటీ చేశారనుకోండి, ఇలాంటి బ్యాలెట్ యూనిట్ ఇంకోటి కావాల్సి వస్తుంది. 32 కంటే ఎక్కువ 48 మంది లోపు పోటీ చేశారనుకోండి, ఇలాంటి బ్యాలెట్ యూనిట్ ఇంకోటి కావాల్సి వస్తుంది. అంటే మన దగ్గర పోటీ చేసేటువంటి అభ్యర్థులను బట్టి మాత్రమే ఈ బ్యాలెట్ బాక్సులు ఎన్ని ఉంటాయో చెప్పగలం. ప్రతి బ్యాలెట్ బాక్స్ ఒకే రకంగా ఉంటుంది. మొదటి బ్యాలెట్ బాక్స్లో 1 నుంచి 16 నెంబర్లు ఉంటే, రెండవ దానిలో 17 నుంచి 32 వరకు ఉంటాయి. అలాగే మూడవ దానిలో 33 నుంచి చివరి అంకె వరకు ఉంటాయి. అన్నప్పుడు మనం ముందుగానే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుని ఉంటాం కనుక మనం ఆ బ్యాలెట్ బాక్స్లోని ఈ సీరియల్ నెంబర్ల ఆధారంగానో లేక పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఆధారంగానో లేక వారి పార్టీ గుర్తుల ఆధారంగానో ముందుగానే మనం వారికి ఓటు వేయాలని నిర్ణయించుకుంటాం. ఆ ఓటు వేయాల్సినటువంటి వ్యక్తికి, ఆ అభ్యర్థికి సీరియల్ నెంబర్ తెలుసుకొని, వారి పేరు తెలుసుకొని, వారి పార్టీ గుర్తును తెలుసుకొని, దాని ఎదురుగా ఉన్నటువంటి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి బటన్ని వేలుతో ఇలా ఒక్కసారి నొక్కితే మీరు ఓటు వేసినట్టే. ఆ విషయాన్ని ఇక్కడ వెలుగుతున్నటువంటి బల్బు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మన దగ్గర పోటీ చేసేవారి అందరి వివరాలు పూర్తయిన తర్వాత చివరిలో మరో గుర్తుంటుంది. దీన్నే నోటా అంటారు. అంటే మన దగ్గర పోటీ చేసేటువంటి వాళ్ళు 15 మంది ఉన్నారనుకోండి, 16వ గుర్తు నోటా ఇస్తారు. ఒకవేళ 20 మంది ఉన్నారనుకోండి, 21వ గుర్తు నోటా ఇస్తారు. ఈ నోటా ఏంటంటే, పోటీ చేసిన వారిలో ఎవరికి ఓటు వేయడం మీకు ఇష్టం లేదనుకోండి, ఆ ఇష్టం లేని దాన్ని నోటాకి నొక్కడం ద్వారా మీరు తెలియజేయవచ్చు. మీరు నోటాకి వేసినా, అభ్యర్థులకి ఎవరికన్నా వేసినా చేయవలసిందల్లా ఈ సీరియల్ నెంబర్ చివర ఉన్నటువంటి బ్లూ బటన్ని నొక్కటమే. దీనినే వివిప్యాట్ అంటారు. ఇది చూడటానికి ఒక డబ్బాలాగా కనబడుతుంది. మీ బ్యాలెట్ యూనిట్లో మీరెవరికైతే ఓటు వేయడానికి వారి పేరు ఎదురుకుండా ఉన్నటువంటి బ్లూ బటన్ నొక్కారో
ఆ తర్వాత ఈ కనబడుతున్నటువంటి ఈ అద్దం గుండా మీకు ఒక స్లిప్ కనబడుతుంది. ఆ స్లిప్ మీద మీరు ఎవరికి ఓటు వేశారో ఆ పార్టీ గుర్తు కనబడుతుంది. ఆ గుర్తు కూడా కేవలం 7 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ కట్ అయిపోయి ఈ డబ్బాలో పడుతుంది. అది మీరు ఎవరికైతే ఓటు వేశారో వారి పార్టీ గుర్తు కనిపించింది కాబట్టి మీరు సంతృప్తి చెందిన మీదట మీరు విజయవంతంగా మీ ఓటు హక్కును వినియోగించుకున్నారని భావించి మీరు ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. అవగాహన లోపంతోనో ఆందోళనతోనో అనవసరంగా సమయాన్ని వృధా చేసి తరువాత ఓటర్లకు ఇబ్బందిని కలిగించే కంటే ముందుగానే పరిస్థితిని అర్థం చేసుకొని పోలింగ్ సిబ్బందికి సహకరించండి. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు కూడా పంపించి తద్వారా వారికి అవగాహన కల్పించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కృష్ణార్జున్ రంగపురి.